దేశ రాజధాని ఢిల్లీలో కాల్ సెంటర్ హర్యానాలోని తీసుకున్న సిమ్ కార్డులు, ముంబైలోనూ లక్నోలోనూ బ్యాంకు ఖాతాలు, హైదరాబాద్లో బురిడీలు, కాజేసిన సొమ్ము గుజరాత్లో ఉపసంహరణ. ఇది సైబర్ కేటుగాళ్ల దోపిడీ తీరు. పోలీసులకు దొరకకుండా ఉండడానికి, దర్యాప్తు క్రమంలో పోలీసులకు చుక్కలు చూపించడానికి సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. దాంతో ఒక్కో కేసును ఛేదించడానికి సైబర్ క్రైమ్ పోలీస్ బృందాలు సుమారు 4 నుంచి 5 రాష్ట్రాల్లోని పలు నగరాలు తిరిగి విచారణ చేయాల్సి వస్తోంది. ఇంత కష్టపడి పడినా అసలు దొంగలు దొరకరు. కేవలం కొసరు దొంగలనే అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఉదాహరణకు ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి సైబర్ నేరగాళ్ల మాయలో పడ్డారు. మీ బ్యాంకు ఖాతా కేవైసీ అప్డేట్ చేయకుంటే బ్లాక్ అవుతుంది అంటూ నేరగాళ్లు వాట్సాప్ నెంబర్ కు ఒక లింక్ నైతే పంపారు. దాన్ని క్లిక్ చేసిన బాధితుడు అందులో వివరాలు అప్లోడ్ చేశారు. అంతే, వెంటనే ఆయన ఖాతాలో ఉన్న సుమారు 10 లక్షల సొమ్మును సైబర్ నేరగాళ్లు తమ ఖాతాల్లోకి వేసుకున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, సైబర్ నేరాలకు పాల్పడుతున్నటువంటి ముఠా పైన ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. ముఖ్యంగా 8 కేసులు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ జరిపినప్పుడు చాలా అంశాలు కూడా బయటికి రావడం జరిగింది. అంటే కొన్ని రాష్ట్రాలు తిరుగుతూ, అంటే ఒక రాష్ట్రంలో కొద్ది రోజుల పాటు, మరొక రాష్ట్రంలో కొద్ది రోజుల పాటు కాల్ సెంటర్స్ ఏర్పాటు చేసుకొని వీళ్ళు ఈ సైబర్ నేరాలు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తాజాగా ఒక కేసు, అంటే ఒక వ్యక్తికి ఫోన్ చేసి ఈ కేవైసీ చేయించాలి లేకపోతే బ్లాక్ అవుతుందని చెప్పి వారిని అతను నమ్మించి అతను చెప్పినట్లు చేయడంతో 10 లక్షల రూపాయల సొమ్మును సైబర్ నేరగాలు తమ ఖాతాలో వేసుకోవడం జరిగింది. దీంతో పోలీసులు విచారణ జరిపినటువంటి సమయంలో సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటపడడం జరిగింది. దాదాపు 4-5 రాష్ట్రాల్లో పలు నగరాలు తిరిగి విచారణ చేయాల్సి వస్తుందని, ఇంత కష్టపడినా అసలు దొంగలు దొరకడం లేదనేటువంటి అంశాన్ని అయితే మాత్రం స్పష్టంగా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళు ఈ మకాం మార్చి ఈ నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా గుజరాత్, మధ్యప్రదేశ్, గుర్గావ్ తదితర ప్రాంతాల నుంచి ఈ అకౌంట్ల నుంచి డబ్బులు డ్రా అయినట్లు కూడా ప్రస్తుతం గుర్తించడం జరిగింది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే చాలా కీలక నిందితుడిగా ఉన్నటువంటి మహమ్మద్ సోయబ్ అలీ ఖాన్ అనేటువంటి నేరగాన్ని పోలీసులు పట్టుకోవడం జరిగింది. అతని వద్ద నుంచి 37 చెక్ బుక్లు, 38 డెబిట్ కార్డులు, 11 పాస్ పుస్తకాలతో పాటు కంపెనీకి సంబంధించినటువంటి రబ్బర్ స్టాంపులు, సిమ్ కార్డులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మిగిలినటువంటి కీలక నిందితులందరూ కూడా పరారులో ఉన్నారు. వారి కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా వారిని కూడా అరెస్ట్ చేస్తామనేటువంటి అంశాన్ని పోలీసులు అయితే చెప్తున్నారు. నీలిమ, రైట్, థాంక్యూ ప్రవీణ్.